హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. ముఫాసా ది లయన్ కింగ్ అని చెప్పేసి ఒక ట్రైలర్ అయితే వచ్చిందనమాట. సో ది లయన్ కింగ్ మూవీ ఎవరైనా చూడకపోతే నేను రివ్యూ చేస్తా. రీసెంట్ టైమ్స్లో చేసాను, ఎందుకంటే ఆ టైంలో ఆ రివ్యూ పెట్టలేకపోయినా. అంటే ఆ టైంలో మనకు ఛానల్ లేదు, ఎప్పుడో 4-5 సంవత్సరాల కింద. సో ఇప్పుడైతే దానికి సీక్వెల్ అనాలో మరి ప్రీక్వెల్ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ సో ముఫాసా ది లయన్ కింగ్ అని చెప్పేసి ఒక ట్రైలర్ని అయితే లాంచ్ చేశారు. హీరో అయితే మహేష్ బాబు గారు, అంటే ఆయన వాయిస్ అయితే ముఫాసాకి ఇచ్చారన్నమాట. సో ప్రీవియస్ దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. అందులో క్యారెక్టర్స్ ముఫాసా హీరో, ముఫాసా కొడుకు సింబా యాక్చువల్ హీరో. ముఫాసాకి తమ్ముడు ఉంటాడు స్కార్ అనమాట, జగపతి బాబు గారు. సో ఆయనైతే విలన్. సో ఈ ముగ్గురు మధ్యనే కథ నడుస్తుంది అనమాట. సో స్కారు ముఫాసాని చంపేస్తాడు. సో ముఫాసా కొడుకు ఏలాలి సింహాసనం, సింబా వెళ్తాడు అనమాట. సో ఇది స్టోరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ముఫాసాని ఏలాడు అన్నట్టుగా చూపెడతాడు. మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ తెల్ల సింహాలను చూపెడుతున్నారు. అంటే వేరు గ్రూప్స్గా డివైడ్ చేసి వేరు గ్రూప్స్గా డివైడ్ అయిపోయారని చెప్పేసి అక్కడైతే చూపించారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అప్పుడు ఎంత బాగున్నాయి, ఇప్పుడు అంతకు డబుల్ బాగున్నాయి. అండ్ స్టార్ కాడ కూడా ఒక సింహాన్ని అయితే చూపించడం జరిగింది. సో ఒకరైతే ఖచ్చితంగా చనిపోతారని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. స్టోరీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండబోతుందని నాకైతే అర్థమవుతుంది. ఇది ప్రీక్వెల్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీక్వెల్లో ఒకవేళ దీన్ని సీక్వెల్ తీద్దామన్నా కూడా ముఫాసా ఉండడు. ఎందుకంటే ముఫాసా ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి. ది లయన్ కింగ్లో చెప్తున్నా, ఈ ముఫాసా ది లయన్ కింగ్ ఓన్లీ ముఫాసా ఓరియంటెడ్, ఓన్లీ ముఫాసానే చూపెడతారు. ముఫాసా ఏంది అది అని చెప్పేసి చూపెడతారు అనమాట. సో సింహాలకు రాజు ముఫాసా. అండ్ కామెడీ అయితే చాలా ఉంటుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఉంది, అడిపంది ఆలీ గారి వాయిస్ ఓవర్ ఉంది. సో అడిపందులను ఉడుతూ ఉంటాయి కదా, సో వాళ్ళిద్దరు అనమాట. సో వాళ్ళిద్దరు ప్లస్ మహేష్ బాబు గారు, ఈ కాంబినేషన్ అయితే ఇప్పుడు నేను చూసిన టైమ్స్లో నాకు తెలిసి త్రివిక్రమ్ గారి కలేజా సినిమాలో ఉంటుంది ఈ కాంబినేషన్. సో అదే కాంబినేషన్ మళ్ళీ రిపేర్ కాబోతుంది. సో ఏ రేంజ్లో ఆడుతుందో చూడాలి. December 20th అయితే రిలీజ్ కాబోతుంది. ఇన్ సినిమాస్ అని చెప్పారు, బట్ ఇది ఓటీటీకి వస్తుందా, మరి థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవతార్ లాంటి సినిమా అన్నప్పుడు ఇది ఆడని నమ్మకం ఏంటి. ది లయన్ కింగ్ సూపర్ ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఇది కూడా థియేటర్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సో మీరేమంటారో కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్ అయితే. సో మీకు నచ్చిందో లేదో కింద కమెంట్ చేయండి, చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ రివ్యూ అయితే. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.